ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు బొనిగల సాల్మన్ గారు, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే మహోదయ. సార్, ఈ సెక్టార్ ఫండ్స్ అంటే ఏంటి సార్? ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చా? మంచి క్వశ్చన్ అడిగావమ్మా. ఇప్పుడు చూడండి, స్టాక్ మార్కెట్లో వివిధ రంగాలు ఉంటాయి. ఫార్మా ఒక రంగం, ఫైనాన్స్ ఒక రంగం, బ్యాంకింగ్ ఒక రంగం, ఇన్ఫ్రా ఒక రంగం, డిఫెన్స్ ఒక రంగం, ట్రాన్స్పోర్ట్ మోటార్ ఒక, ఇలా రంగం డిఫరెంట్ రంగాలని సెక్టార్స్ అంటారు. అంటే ఫార్మా ఒక సెక్టార్, ఆటోమోటివ్ ఒక సెక్టార్, టెక్స్టైల్స్, మీడియా ఒక సెక్టార్. అయితే సెక్టోరియల్ ఫండ్స్ అంటే ఏంటంటే, మనం ఏం చెప్తున్నామంటే, మ్యూచువల్ ఫండ్స్ ఫండ్ మేనేజర్కి మనం ఒక సెక్టార్ ఫండ్ తీసుకున్నాం అనుకోండి, ఫార్మా సెక్టార్ ఫండ్ తీసుకున్నాం అనుకోండి. ఆ ఫండ్ మేనేజర్ మన డబ్బులతో ఫార్మా సెక్టార్ స్టాక్స్ మాత్రమే కొనాలి. సపోజ్ మనం బ్యాంకింగ్ సెక్టార్ ఫండ్ తీసుకున్నాం అనుకోండి, బ్యాంకింగ్ స్టాక్స్లోనే కొనాలి. ఆ బ్యాంకింగ్ రంగం బాగా పెర్ఫామ్ చేస్తుంటే, బ్యాంక్స్ స్టాక్స్ బాగా లాభాలు వస్తే మనకు లాభాలు వస్తాయి. బ్యాంకింగ్ రంగం లేదా ఫార్మా రంగం లేదా డిఫెన్స్ రంగం, అంటే ఏ రంగం అయితే మనం తీసుకున్నామో, ఏ సెక్టార్ అయితే మనం తీసుకున్నామో, ఆ సెక్టార్ స్టాక్స్ లాభాలు సరిగా లేక షేర్ వాల్యూ, స్టాక్ వాల్యూ పడిపోతే మనకు నష్టాలు వస్తాయి. ఆ రంగం బాగా లేకపోయినా ఆ ఫండ్ మేనేజర్ ఆ స్టాక్స్ని వదిలించుకొని బయటికి రావడానికి అవకాశం లేదు. ఎందుకు? మీరు గిరిగీశారు. సెక్టార్ ఫండ్ అంటే అర్థం ఏమిటంటే, ఆ సెక్టార్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనమ్మా? లాభం వస్తే మీకు లాభం వస్తుంది, నష్టం వచ్చినా కానీ ఆ సెక్టార్ నుంచి బయటకు రావడానికి ఉండదు. ఆ సెక్టార్లోనే అంటే మీరు ఫండ్ మేనేజర్కి డైరెక్షన్ ఇస్తున్నారు. సెక్టార్ ఫండ్ అంటే అర్థం ఏమిటంటే, ఏది జరిగినా ఆ సెక్టార్లోనే, ఆ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఇన్ఫ్రా తీసుకున్నారు, ఇన్ఫ్రా స్టాక్లోనే. డిఫెన్స్ సెక్టార్ ఫండ్ తీసుకున్నారు, డిఫెన్స్ స్టాక్లోనే చేయాలి. ఆటోమోటివ్ అదే బైక్స్ కానీ, కార్లు కానీ, హాస్పిటల్, హోటల్స్. అంటే సెక్టార్ ఫండ్స్ అంటే ఏమిటంటే స్పెసిఫిక్ ఆ సెక్టార్లోనే చేయాలి. అయితే సెక్టార్ ఫండ్స్లో రిస్క్ ఎలా ఉంటుంది, రివార్డ్ ఎలా ఉంటుంది? మీరు తీసుకున్న సెక్టార్ ఫండ్ బాగా పెర్ఫామ్ చేస్తే హై రిటర్న్ వస్తుంది. ఇప్పుడు చూడండి అమ్మా, సపోజు హాస్పిటల్ ఫార్మా ఫండ్ తీసుకున్నారు, హెల్త్ కేర్ ఫండ్ తీసుకున్నారు. అంటే హెల్త్ కేర్ ఫండ్ అంటే థిమాటిక్, అంటే సెక్టార్ని కొంచెం బ్రాడ్ చేస్తే దాన్ని థిమాటిక్ అంటారు. హెల్త్ కేర్ ఫండ్ తీసుకున్నారు అంటే డయాగ్నోస్టిక్ స్టాక్స్లో పెడతారు, ఫార్మా స్టాక్స్లో పెడతారు, హాస్పిటల్స్లో కూడా పెడతారు. వీటిని హెల్త్ కేర్. ఇలాంటప్పుడు ఏమైంది, సపోజు కోవిడ్ లాంటిది వచ్చి ఆ యొక్క టీకాలకి వాల్యూ వచ్చి బాగా పెర్ఫామ్ చేస్తే అప్పుడు మీకు లాభాలు వచ్చే అవకాశం, ఒక్కోసారి నష్టాలు వచ్చే అవకాశం. ఇప్పుడు బ్యాంకింగ్ లోన్లు తగ్గి, లేకపోతే బ్యాంకింగ్కి ఎన్పిఎల్ తగ్గి, లోన్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గి, అందరు జనాలు లోన్లు తీసుకొని బాగా కన్జ్యూమ్ చేసి ఎన్పిఎల్ తగ్గి బాగా బ్యాంకింగ్ లాభాలు వస్తున్నప్పుడు ఫినాన్షియల్ సెక్టర్స్ పెర్ఫామ్ చేస్తాయి. అంటే సెక్టోరియల్ ఫండ్స్లో వస్తే హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే రిస్క్ కూడా హై ఉంటుంది. రిస్క్ హై ఉంటుంది, రివార్డ్ కూడా హై వచ్చావు. అయితే జనరల్గా ఏంటంటే, ప్రజలకి ఒకే సెక్టార్ ఫండ్స్ మీరు తీసుకుంటే ఫండ్ మేనేజర్కి బయటకు రావాలన్నా బయటకు వచ్చే అవకాశం లేదు. అక్కడే ఏదమంటున్నారు మీరు. అతను కాకుండా డైవర్సిఫైడ్ ఈక్విటీ డైవర్సిఫైడ్ ఫండ్స్ అని ఉంటాయి. ఈక్విటీ డైవర్సిఫైడ్ ఫండ్స్ అంటే ఏమిటంటే, మీరు ఇచ్చిన డబ్బుని ఒక సెక్టారే కాకుండా భారతదేశంలో ఉన్న 15 సెక్టార్లు, 15 కావచ్చు, 20 కావచ్చు, అన్ని సెక్టార్లో డబ్బుని ఇన్వెస్ట్ చేసే అవకాశం ఫండ్ మేనేజర్కి మీరు ఇస్తున్నారు. ఫండ్ మేనేజర్ అప్పుడు ఏం చేస్తాడు? మ్యూచువల్ ఫండ్స్ అంటేనే ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, ఫండ్ మేనేజర్, రీసెర్చ్ టీమ్, వీళ్ళు ఏం చేస్తారు? ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సెక్టార్ బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఒక్కొక్కసారి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు,
ఒక్కోసారి హోటల్స్ చేయొచ్చు, రకరకాలుగా ఉంటుంది. ఒక్కోసారి ఫార్మా చేయొచ్చు, ఇన్ఫ్రా చేయొచ్చు. ఏ రంగము మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. ఏ రంగం మన దేశంలో ముందుకెళ్తుంది ఆ రంగంలో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ డైవర్సిఫైడ్ ఫండ్స్ అంటేనేమో ఏ రంగంలో అయినా ఎక్స్పోజర్ ఇవ్వచ్చు. సెక్టార్ ఫండ్ అంటేనేమో కేవలం ఆ పర్టికులర్ సెక్టార్లో మాత్రమే ఎక్స్పోజర్ ఇవ్వాలి. అంటే సెక్టార్ ఫండ్స్లో హై రిస్క్ ఉంటుంది. సో కామన్ మ్యాన్కి, జనరల్గా కామన్ మ్యాన్కి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి సూటబుల్ ఏమిటంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే అన్ని రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి రిస్క్ తక్కువ ఉంటుంది. ఇక్కడ రివార్డ్ కూడా కంపేర్ టు సెక్టార్ ఫండ్స్ ఇక్కడ సెక్టార్ హై రిటర్న్స్ వచ్చినప్పుడు ఇక్కడ డైవర్సిఫైడ్ ఏమిటంటే అన్ని రంగాల్లో పెడతాడు కాబట్టి ఇక్కడ తక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ హై రిస్క్ ఎక్కువ పడిపోతున్నప్పుడు ఇక్కడ అంత పడదు, రిస్క్ తక్కువ ఉంటుంది. సెక్టార్ ఫండ్స్లో ఏం చేస్తారంటే ఫండ్ మేనేజరు 20%, 25% మీ ఇచ్చిన డబ్బులు 25% కూడా పెడతారు ఒక స్టాక్, కొన్ని స్టాక్స్లో. డైవర్సిఫైడ్ ఫండ్లో లెస్ దాన్ 10%. ఎంత గొప్ప స్టాక్ అయినా కానీ 10% కంటే తక్కువ పెడతారు. ఓకేనా? సెక్టార్ ఫండ్స్లో ఎందుకు ఎక్కువ పెడతారంటే లిమిటెడ్ స్టాక్స్ ఉంటాయి. డిఫెన్స్ సెక్టార్ ఉందనుకోండి, డిఫెన్స్ స్టాక్స్ ఎన్ని ఉన్నాయి భారతదేశంలో? సుమారుగా 10-15 ఉన్నాయి. కొన్ని ఇన్ఫ్రాలో, ఫార్మాలో, హెల్త్ కేర్లో, మిగతా బ్యాంకింగ్లో, ఆటోమోటివ్లో ఎక్కువ ఉంటాయి. అయితే అన్ని స్టాక్స్ చూస్ చేసుకోరు, బాగా పెర్ఫార్మెన్స్ చూసి. అంటే సెక్టార్ ఫండ్స్లో ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, రివార్డ్ ఎక్కువ వచ్చు, కానీ హై రిస్క్ ఉంటుంది. సో సేఫ్ అంటే రిస్క్ తగ్గించుకోవాలన్నప్పుడు ఎప్పుడు కూడా కామన్ మ్యాన్ ఈక్విటీ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తే ఒక సెక్టార్ కాకుండా 15 సెక్టార్స్లో పెడతారు. మళ్ళీ 15 సెక్టార్స్లో కూడా ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ ఉంది, అందులో కూడా మళ్ళీ ఒక స్టాక్ పెట్టకుండా ప్రతి సెక్టార్లో మళ్ళీ 4-5 స్టాక్స్, అంటే ఒక 50 నుంచి 60 స్టాక్స్లో కంపెనీస్లో ఓనర్స్ అవుతారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రజలకి వాళ్ళ రిస్క్ని బట్టి వాళ్ళు ఎన్నుకోవాలి. రెండోది ఏంటంటే మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి అమ్మా, 80 రూపీస్ని మీరు పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేసుకోవాలంటే 80 రూపీస్ని డైవర్సిఫైడ్లో డిజైన్ చేసుకుని 80 to 90 రూపీస్, ఒక 5%, ఒక 10% సెక్టార్ ఫండ్స్కి వెళ్ళొచ్చు. రిస్క్ని అర్థం చేసుకుని మీకు అంతా అర్థమైతే వెళ్ళొచ్చు. కానీ మీ 100 రూపాయలు సెక్టార్ ఫండ్లోకి వెళ్తే హై రిస్క్ ఉంటుంది. అయినా మీకు ఇష్టమైంది హై రిస్క్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఐటీ ఉంది, ఇన్ఫర్మేషన్, అది ఒక సెక్టార్ ఇన్ఫర్మేషన్. ఇది ఫారిన్ గ్లోబల్ పరిస్థితిని బట్టి ఉంటుంది, రకరకాల. అయినా మీకు ఇష్టమైంది తీసుకుంటా అంటే తీసుకోవచ్చు, ప్రజల యొక్క రిస్క్ అప్టైట్ని బట్టి తీసుకోవచ్చు. సో మనం ఏం చెప్తున్నామంటే సెక్టార్ ఫండ్స్ అంటే కేవలం ఒకే సెక్టార్లో పెట్టేదాన్ని సెక్టార్ ఫండ్స్ అంటారు. థిమాటిక్ ఫండ్ అంటే సెక్టార్ ఫండ్ కంటే కొంచెం బ్రాడ్ అండ్ అది థిమాటిక్ ఫండ్. థర్డ్ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. డైవర్సిఫైడ్ ఈక్విటీ అంటే రకరకాలు, ఇది డైవర్సిఫైడ్ ఈక్విటీ అంటారు. హై రిస్క్, థిమాటిక్లో కొంచెం రిస్క్ తగ్గుతుంది, డైవర్సిఫైడ్లో ఇంకా తగ్గుతుంది. హై రిటర్న్ వచ్చే అవకాశం ఉంది బట్ నాట్ గ్యారంటీడ్. థిమాటిక్లో కూడా హై రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. డైవర్సిఫైడ్లో ఇక్కడ కూడా ఫండ్ మేనేజర్ పెర్ఫార్మెన్స్ బాగుంటే, ఏ రంగం బాగా పెర్ఫార్మ్ చేస్తుందో ఆ రంగంకు తీసుకొని ఎక్స్పోజర్ పెంచుకుంటూ వెళ్తే ఇక్కడ కూడా హై రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. కానీ డైవర్సిఫైడ్లో రిస్క్ తగ్గుతుంది, కానీ లాంగర్ పీరియడ్లో మీకు రిస్క్ తగ్గుతుంది. షార్టర్ పీరియడ్లో డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్లో కూడా మీ డబ్బు నెగిటివ్ వెళ్ళే అవకాశం ఉంది. మొదటి 2 నుంచి 5 సంవత్సరాలు నెగిటివ్ రిటర్న్ వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ఈక్విటీస్ అంటే లాంగ్ పీరియడ్, నాట్ షార్ట్ పీరియడ్. మోర్ దాన్ 5 years, మోర్ దాన్ 7 years, మోర్ దాన్ 10 years. గ్యారంటీ రిటర్న్స్ ఉండవు, రిస్క్ ఉంటుంది. ఎవరైనా గ్యారంటీ రిటర్న్స్ చెప్తే అబద్ధం. షార్ట్ పీరియడ్ కోసం ఈక్విటీస్లోకి రావద్దు, లాంగ్ పీరియడ్ కోసం రండి. లాంగ్ పీరియడ్ కోసం వస్తే ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలంటే ఈక్విటీస్ మాత్రమే పాసిబుల్ అని గత చరిత్ర చెప్తుంది. సో ఇన్ఫ్లేషన్కి ఎడ్జింగ్ పెట్టుకోవాలంటే ఎయిదర్ ఈక్విటీస్ ఆర్ గోల్డ్ ఆర్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో ఉండే పాజిటివ్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్లో ఉండే నెగిటివ్స్ ఉన్నాయి. ఈక్విటీస్లో మీకు లిక్విడిటీ ఈ రోజు కావాలా తీసుకోవచ్చు. ఈక్విటీస్ లాంగ్ పీరియడ్లో మల్టిప్లై అయినాయి చాలా ఉన్నాయి.
సో మనం ఏం చెప్తానంటే ప్రజలు క్లియర్గా అర్థం చేసుకుని సెక్టార్ ఫండ్స్ అయినా, డైవర్సిఫైడ్ ఫండ్స్ అయినా, థిమాటిక్ ఫండ్స్ అయినా మీరు అర్థం చేసుకుని హైబ్రిడ్ ఫండ్స్ రకరకాలు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే స్కీమ్స్ ఎక్కువ. అర్థం చేసుకొని ముందుకెళ్ళమని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.